అడ్వకేట్ రజనీ అని చెప్పేసి ఇంతకుముందు జనసేన పార్టీలో ఉండేవాళ్ళు అధికార ప్రతినిధిగా. సో ఇప్పుడు ఏంటంటే వైసీపీ పార్టీలో ఉన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ పార్టీ వాళ్ళని తిట్టడం కానీ, విమర్శించడం కానీ ఈ విధంగా చేస్తున్నారు. మీ అభిప్రాయం ఏంటి దీనిపైన? 100% అండి. అడ్వకేట్ రజనీ చేసింది మాత్రం కరెక్టే. ఎందుకంటే పార్టీలో ఉన్న వాళ్ళందరినీ తప్పు చేసిరో తీయరో నిర్ధారణ కాకముందు అందరూ కూడా పార్టీలో ఉన్న నాయకులందరూ కూడా తీసేస్తా అంటే ఇక్కడ తిట్టకుంటే ఏం చేస్తారండి? ఇలా గుర్తుపెట్టుకోండి, పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి 21 సీట్లు, 21 సీట్ల నుండి ఎమ్మెల్యేల మీద కావాలనుకొని మరి రాజకీయ కుట్రకొని చేస్తురా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి అర్థం కావట్లేదు ఇంకా. ఎందుకంటే ఆయన ఎమ్మెల్యేల మీద టార్గెట్ అవుతున్నారు. గుర్తుపెట్టుకోండి, తెలుగుదేశం ఎమ్మెల్యేల మీద టార్గెట్ కావటం లేదు, అదేవిధంగా వైసీపీ ఎమ్మెల్యే మీద కూడా వాళ్ళ మీద టార్గెట్ కావట్లేదు. ఎందుకంటే రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నువ్వు నీ రాజకీయ పార్టీని అంతం చేయడానికి అంత కుట్రలు పన్నుతున్నా అని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నా. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వాదం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది. ఆలోచించుకొని పార్టీ కార్యకర్తలను సరే వాళ్ళు తప్పు చేసినో చేయలేదా అని చెప్పేసి కార్యకర్తలకు ఏమైనా తప్పు చేస్తే గిట్ట అట్లా కాదని చెప్పేసి మంచిగా తీర్చిదిద్దేలా తీసుకొని మళ్ళీ పార్టీలో చేర్చుకోవాలి తప్ప అందరినీ కూడా పార్టీలోకి వెళ్ళి తీసేస్తే మాత్రము మళ్ళీ సినిమాలకే పరిమితం అవుతాడు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఓన్లీ జనసేన అని కాదు, వైసీపీ బీజేపీ ఇట్లని కాదు, ఎవరైనా కావచ్చు ఒక పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీని వదిలిపెట్టి వెళ్ళినప్పుడు మళ్ళీ అదే పార్టీని విమర్శించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఈ భారతదేశ రాజకీయాలన్నీ ఒక ట్రెండింగ్ అయిపోయిందండి. ఉన్నటువంటి పార్టీలకి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తారండి? కంపల్సరీ అదే విమర్శలు చేయడము, తిట్టడం జరుగుతుంది. కాకపోతే కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుంది అంటే ఒక ముఖ్యమైనటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ తప్పు చేయకుండా కూడా ఈ రాజకీయ కుట్రకోణంతో కూడా వాళ్ళ మీద ఆరోపణలు చేయడం వల్ల కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు నడుస్తున్నాయి. అలాంటి పరిస్థితులు అప్పుడు నేను తప్పు చేయకుండా కూడా ఎలాంటి చేయకున్నా అని చెప్పేసి కూడా పార్టీలకు వెళ్ళి సస్పెండ్ చేసినప్పుడు ఏం చేస్తారండి? ఆల్టర్నేట్గా గుర్తుపెట్టుకోండి, తెలుగుదేశం పార్టీ కానీ తర్వాత పవన్ కళ్యాణ్ పార్టీ కానీ ఎంతమందిని సస్పెండ్ చేసి ఇబ్బంది చేస్తారో వాళ్ళందరూ కూడా వైసీపీ తీసుకొని వైసీపీ స్ట్రాంగ్ అవుతుందని చెప్పేసి మాత్రం అర్థం చేసుకుంటలేరు. వైసీపీ ఫుల్ స్ట్రాంగ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, మన వర్మని కూడా ఇదే విధంగా చేసి వర్మని కూడా తీసేసే విధంగా చేస్తున్నారు. వర్మ కూడా నెక్స్ట్ ఎక్కడికి ఉందంటే ఆల్టర్నేట్గా ఎన్డీఏ గవర్నమెంట్లో కూడా కాబట్టి వైసీపీ ఉంది కాబట్టి ఇలాంటి నాయకులు జగన్ గారికి కూడా అవసరం ఉంటుంది. ఏదైనా కూడా కార్యకర్తలను తప్పు చేసిరో చేయాలని నిర్ధారణ చేసుకున్న తర్వాత అందరినీ కాపాడుకుంటూ ముందడికి పోతేనే పార్టీలు నడుస్తాయి తప్ప పార్టీలు అందరూ తీసేస్తే గిట్ట పవన్ కళ్యాణ్ గారికి మాత్రం రాబోయే రోజులలో అనేకమైన ఇబ్బంది జరుగుతుంది. అదేవిధంగా ఇంకొక విషయం కూడా ఆమె వ్యాఖ్యలు చేసిరు, ఏమని? పవన్ కళ్యాణ్ గారికి నిజమైనటువంటి ఆపరేషన్ కాలేదు, ఏసీలో వండుకుంటుండే కావాలి ఫేక్ అని చెప్పేసి అనుకుంటున్నాడు. మరి ఎంతవరకు నిజమో మనం కూడా చూడాలి. కాకపోతే అందరైతే పరామర్శిస్తారు, అది నిజమో కాదా అని చెప్పేసి డాక్టర్లు చెప్పాలి. మరి ఆమె కూడా కార్యకర్త దగ్గరుండి వచ్చింది కాబట్టి మరి చూడాల్సి ఉంది. ఇంకా ఇప్పుడు ఎలక్షన్ లేవు కానీ సెంటిమెంట్ అవ్వడానికి, సెంటిమెంట్ వర్కౌట్ అవ్వడానికి ఎలక్షన్ లేదు. ఏదైనా ఎలక్షన్స్ ఉంటే కూడా సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది. కాకపోతే చూడాలి, ఇక రాబోయే రోజులలో కూడా మంచి పని చేసుకుని ప్రజలకు మంచి చేసే మంచి అవకాశాలు ఉంటాయి. అర్థం కాలే క్వశ్చన్. అదే అంటున్నా అండి. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, జనసేనలో ఉన్నటువంటి చాలా మంది తక్కువ మంది కార్యకర్తల నాయకులు ఉన్నారు. ఉన్న కార్యకర్తలు అందరినీ కూడా తీసేసి వాళ్ళని అందరినీ కూడా సస్పెండ్ చేస్తే గిట్ట ఎవరికి ఇబ్బంది అండి? పవన్ కళ్యాణ్కే ఇబ్బంది, వేరే వాళ్ళకి ఇబ్బంది కాదు. గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఆయన ఎంతమంది నాయకులు పోగొట్టుకుంటే ఆయనకే పార్టీకి నష్టం తప్ప అక్కడ ఆయనకు ఎలాంటి బెనిఫిట్ ఉండదు అనుకుంటుండేమో. ప్రజలు గుర్తుపెట్టుకోండి, ఒకేసారి అవకాశం ఇస్తారు. అవకాశం ఇచ్చినప్పుడు అందరినీ కలిసికట్టుగా ముందరికి నడిపించుకుంటూ పోతే బాగుంటుంది. ఎందుకంటే రెండోసారి అవకాశం ఇవ్వరు ప్రజలు. అప్పుడే అధికారం ఇచ్చినా నెక్స్ట్ వేరే వాళ్ళకి ఇస్తామన్నారు. అధికారం ఉన్నప్పుడే అందరినీ తప్పు చేసినా ఒప్పు చేసినా ముందరికి నడిపించుకుంటూ పోతే రాజకీయంగా ముందరికి వెళ్తారు. అదేండి, పవన్ కళ్యాణ్ గారికి ఆ విషయం అర్థం కావట్లేదు. గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడు వివాదాలలో ఇరుక్కున్నది ఎవరండి? జనసేన వాళ్ళనే చేస్తున్నారు. అంటే ఏంది? పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా పార్టీని డ్యామేజ్ చేయడానికి ఇవన్నీ జరుగుతుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అర్థం చేసుకొని కార్యకర్తలకు మంచిగా దగ్గర పెట్టుకొని ముందరికి నడిపిస్తే బాగుంటుంది. లేదంటే 5 సంవత్సరాలల్లా జనసేన పవన్ కళ్యాణ్ మళ్ళీ హైదరాబాద్ రావాలి, సినిమాలు తీసుకొని ఇంట్లో ఉండాలి తప్ప రాజకీయం అనేది ఉండదు రాబోయే రోజుల్లో. ఇది మాత్రం పవన్ కళ్యాణ్ గారు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, ఏపీలో కుల వ్యవస్థ రాజకీయాలు చాలా ఉంటుంది కాబట్టి బీసీ వాళ్ళతో బీసీలను ఎదగనీయకుండా చేద్దామనే సంకల్పంతో కూడా బీసీల పార్టీలు ఉండొద్దని చెప్పేసి సంకల్పంతో కూడా ఈ రాజకీయ కుట్ర గురించి జరుగుతుంది. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, యావత్ భారతదేశం మొత్తంలో కూడా 21 స్థానాలకు 21 స్థానాలు భారతదేశంలో రికార్డు సాధించింది ఒక బీసీ నేత అంటే అది ఒక పవన్ కళ్యాణ్ గారు ఒక్కడే. ఈ దేశ రాజకీయంలో చూసుకుంటే గిట్ట మొత్తం మంది ఉంటే అన్ని అగ్రవర్ణాల పార్టీలు ఉన్నాయి. బీసీలు గిట్ట ముందడికి వెళ్తే ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి కావాలనుకొని మరి అన్ని పార్టీలు కలిసి కుట్రకోరని చెప్పి పవన్ కళ్యాణ్ గారు పార్టీని మొత్తం బొంద పెడదామని చెప్పేసి అనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఇది మాత్రం దృష్టిలో పెట్టుకొని ముందడికి పోతే రాబోయే రోజుల్లో రాజకీయ భవిష్యత్తు ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నారు.